అవినాష్ రెడ్డి రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఆ టైంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితిని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. సో ఇంటి ముందే బైఠాయించారు అవినాష్ రెడ్డి. తన హౌస్ అరెస్ట్కి నిరసనగా వ్యతిరేకత తెలిపారు. అక్కడ నినాదాలు చేశారు. ఆ టైంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. అయితే ఈ క్రమంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ అరెస్ట్ చేసి కడపకు తరలించే టైంలో కార్యకర్తలు ఆ వెహికల్కి అడ్డుపడి ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఇంకా మరికొంతమంది పోలీసులు వచ్చి కార్యకర్తల్ని అక్కడ నుంచి చెదరగొట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద, పోలీసుల మీద. నేను నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఉంటే, నేను ఈ మున్సిపాలిటీ ఓటర్నై ఉండి, ఎంపీనై ఉండి, నన్ను ఎందుకు ఇలా బలవంతంగా తీసుకెళ్తున్నారు, అది కూడా కారణం చెప్పకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇదంతా అప్రజాస్వామికం, దీనికన్నా ఎన్నికలు రద్దు చేసి ముందుకెళ్తే బెటర్ అని చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. అలాగే మేము ముందు నుంచి చెబుతున్నాం, బయట నియోజకవర్గాల నుంచి చాలామంది టీడీపీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ మాపై దాడులు చేస్తున్నారు, లేదా వైసీపీ వాళ్ళను అడ్డుకుంటున్నారు. సో అటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలి పోలీసులు, కానీ వాళ్ళే టీడీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, పచ్చకండోలు వేసుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. అవినాష్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే 6 గంటలకి అరెస్ట్ చేసి కడపకు తరలించారు పోలీసులు. మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపలికి కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్ లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఎంతవరకు సభలో ఎన్నికలు అది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా మమ్మల్ని అడ్డుకునే పని చేస్తున్నారు, కావాలని ఇలా చేస్తున్నారంటూ ఇదొక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వరస్ట్ పోలీసింగ్ని నేను చూస్తున్నానంటూ అవినాష్ రెడ్డి ఆరోపించడం మనం చూస్తున్నాం. ఇటు పులివెందుల, అటు ఒంటిమిట్ట, ఇక ప్రధానంగా పులివెందుల మీదనే అందరి ఫోకస్ పడింది. మరి ఇక్కడ జరుగుతున్నది జడ్పీటీసీ ఎన్నిక లేకపోతే ఎమ్మెల్యే ఎన్నిక అన్నట్లుగా ఉంది. గత కొద్ది రోజులుగా మనం వాతావరణం చూస్తూనే ఉన్నాం. సో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4:30కి హౌస్ అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని. ఆ తర్వాత హౌస్ అరెస్ట్ని నిరసిస్తూ అవినాష్ రెడ్డి బయట నిరసన వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి అరెస్ట్ చేసి కడపకు తరలించారు అవినాష్ రెడ్డిని. ఇటు పులివెందుల్లో మరికొద్దిసేపట్లో 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. పులివెందుల్లోని అన్ని కేంద్రాలని, 15 కేంద్రాలని అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు పోలీసులు. ప్రతి కేంద్రం దగ్గర ఒక ఎస్ఐ, సిఐ స్థాయితో అక్కడ భద్రత ఉంది. అంటే ఎప్పుడూ పులివెందుల చరిత్రలోనే చూడని ఒక సెక్యూరిటీని, ఒక ఉద్రిక్త పరిస్థితుల్ని, ఒక రకమైన వాతావరణాన్ని పులివెందుల ఈరోజు చూస్తోంది. సో ఖచ్చితంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ఫిక్స్ అయ్యారు కాబట్టే సెక్యూరిటీని చాలా టైట్ చేశారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఆ క్రమంలోనే 4:30కే ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దాన్ని నిరసిస్తూ ఆయన ఇంటి ముందే బైఠాయించారు. ఇది అప్రజాస్వామికం అంటూ నినదించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి కడపకు తరలించారు అవినాష్ రెడ్డిని. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. అసలు ఇది నిన్న నుంచి జరుగుతూనే ఉంది. బయట నియోజకవర్గాల నుంచి చాలామంది టీడీపీ వాళ్ళు పులివెందులకు వచ్చారు. ఇక్కడ మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు లోపలికి పంపించకుండా అడ్డుకుంటున్నారు, పైగా దాడి చేస్తున్నారు, కర్రలతో రెడీగా ఉన్నారు. వాళ్ళ కర్రలు తక్కువ పడితే పోలీసులే వారికి సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా పచ్చకండువా వేసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సో ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వర్స్ట్ పోలీసింగ్ని నేను చూస్తున్నారు. ఇది అప్రజాస్వామికం అంటున్నారు అవినాష్ రెడ్డి. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు, ఇలా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నిజానికి ఎన్నికల్లో దాడులు జరిగితే వాటిని అడ్డుకోవాలి, ఇంకేమైనా ఆటంకాలు కలిగితే వాటిని అడ్డుకోవాలి, కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు. నేను ఎంపీని, ఈ మున్సిపాలిటీ వ్యక్తిని, ఇక్కడుండే ఓటర్ని, నేను సజావుగా ఈ ఓటు హక్కు వినియోగించుకుందాం, ఇక్కడ ఉందామని నేను అనుకుంటే ఇంట్లో నుంచి నన్ను బలవంతంగా, అది కూడా కారణం చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా తరలిస్తున్నారంటూ అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. బూతుల దగ్గర ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. బయట నియోజకవర్గాల నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మా ఏజెంట్ల మీద దాడి చేస్తున్నారు. అవన్నీ పోలీసులకు కాబట్ల నేను ప్రశాంతంగా నా ఇంట్లో ఉంటే, నేను ఈ మున్సిపాలిటీలో నేను ఓటర్ని, నా ఇల్లు ఇది, నేను నా ఇంట్లో ఉంటే
దౌర్జన్యంగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుని ఈడ్చుకొని అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు. కేవలం ఇప్పటికే మా ఏజెంట్ల మీద బయట నుంచి వచ్చిన వాళ్ళతో దాడులు చేయిస్తుండ్రు. ఇప్పటికే మళ్ళీ నన్ను ఈ మాదిరి అరెస్ట్ చేస్తామంటే కేవలం మా కార్యకర్తలు, మా ఏజెంట్లు, మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడానికి ఇటువంటి తప్పుడు పనులు పోలీసులు చేస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు బూతుల దగ్గరికి పోయి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించాలా, సజావుగా పోలింగ్ జరిగేదానికి సహకరించాలి. కానీ ఆ పని మాత్రం చేయడంలా, చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు చేస్తుంటారు. ఇప్పుడు కొత్తపల్లిలో మీరు కనుక్కోండి, కొత్తపల్లిలో మా ఏజెంట్లు అందరూ పోతున్న కారును దాడి చేసి, కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తుండ్రు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు, బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. దట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి